మధ్యప్రాచ్యంలో ఇన్నాళ్లు ఇజ్రాయెల్ అంటే ఒక అజేయమైన శక్తి. అమెరికా మద్దతుతో ఆ దేశం ఏ చిన్న దేశానైనా మట్టి కనిపిస్తుందని అందరూ నమ్మారు. కానీ ఏప్రిల్ 2026 చరిత్రను తిరగరాసింది. ఇరాన్ ప్రయోగించిన ఒక వింతైన యుద్ధ తంత్రం, ఎగ్షెల్ స్ట్రాటజీ చూసి అగ్రరాజ్యం అమెరికా కూడా వణికిపోయింది. ఏప్రిల్ 21న ట్రంప్ పొడిగించిన ఆ కాల్పుల విరమణ వెనుక శాంతి కాంక్ష లేదు, కేవలం ఓటమి భయం ఉంది. ఇరాన్ వేసిన ఆ కోడిగుడ్డు వ్యూహం ఏంటి? ఇజ్రాయెల్ కోటను అది ఎలా బద్దలు కొట్టింది? ఈ స్పెషల్ వీడియోలో చూద్దాం. యుద్ధం అంటే కేవలం బాంబులు వేయడం కాదు, శత్రువును ఆలోచించకుండా చేయడం. ఇరాన్ అనుసరించిన కోడిగుడ్డు వ్యూహం అత్యంత తెలివైంది. కోడిగుడ్డు పెంకు పల్చగా ఉన్న లోపల ఉన్న ప్రాణాన్ని ఎలా రక్షిస్తుందో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూడా అలాగే పనిచేస్తుంది. ఇరాన్ ఏం చేసిందంటే ముందుగా వందల సంఖ్యలో షాహిద్ డ్రోన్లను వదిలింది. వీటి ధర కేవలం $20,000. కానీ వీటిని పేల్చడానికి ఇజ్రాయెల్ వాడే ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర $50 లక్షల పైమాటే. అంటే ఇరాన్ ఒక పాత సైకిల్ లాంటి డ్రోన్ పంపిస్తే దానిని ఆపడానికి ఇజ్రాయెల్ ఒక మెర్సిడెస్ కార్ లాంటి క్షిపణిని వాడాల్సి వచ్చింది. ఒక్క రాత్రిలోనే ఇజ్రాయెల్, అమెరికా కొన్ని $1 బిలియన్ ఆయుధాలను ఖాళీ చేశాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అంటే పెంకు ఆ చౌకైన డ్రోన్లను పేల్చడంలో బిజీగా ఉన్నప్పుడు ఇరాన్ తన అసలైన బాలిస్టిక్ క్షిపణులను లోపలికి పంపింది. ఇదే ఎగ్షెల్ స్ట్రాటజీ. ఇక రాజకీయాల్లోకి వద్దాం. ఏప్రిల్ 21న డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా కాల్పుల విరమణను పొడిగించారు. ఎప్పుడూ ఇరాన్పై విరుచుకుపడే ట్రంప్ ఎందుకు మెత్తపడ్డారు? ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇరాన్ కేవలం డ్రోన్లు మాత్రమే కాదు, తన దగ్గరున్న హైపర్సోనిక్ క్షిపణులను ఇంకా పూర్తి స్థాయిలో ప్రయోగించలేదు. మేము కేవలం మా పాత ఆయుధాలను మాత్రమే పంపించాం, మా అసలైన ప్రతాపం చూపిస్తే ఇజ్రాయెల్ మ్యాప్లో ఉండదు అని ఇరాన్ చేసిన హెచ్చరిక అమెరికాను భయపెట్టింది. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులు ఇజ్రాయెల్లోని అణు కేంద్రాలను కూడా తాకగలవని తేలింది. అందుకే తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ సర్వనాశనం అవ్వకూడదు అనే ఉద్దేశంతో ట్రంప్ శాంతి మంత్రాన్ని పఠించారు. ఇది ట్రంప్ విజయం కాదు, ఇరాన్ వ్యూహానికే దక్కిన గౌరవం. ఇరాన్ తన ఆయుధాగారంలో భారీ మార్పులు చేస్తూ పాత స్టాక్ను వదిలించుకొని కొత్త టెక్నాలజీతో యుద్ధ రంగాన్ని శాసిస్తోంది. ఇరాన్ తన పాత తరం ఆయుధాలను శత్రువుల రక్షణ వ్యవస్థలను బిజీ చేయడానికి మరియు ఖాళీ చేయడానికి బలి పశువులుగా వాడుకుంది. ముఖ్యంగా షాహిద్ 136 వంటి సూసైడ్ డ్రోన్లను వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి తయారీ ఖర్చు తక్కువ, కానీ వీటిని పేల్చడానికి ఇజ్రాయెల్, అమెరికా వాడే ఒక్కో క్షిపణి ఖర్చు లక్షల డాలర్ల ఉంటుంది. షాహాబ్ 3, గడ్ర్ వంటి పాత తరం లిక్విడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ క్షిపణులను పెద్ద ఎత్తున ప్రయోగించి శత్రువుల రాడాలను అయోమయంలో పడేసింది. ఆయుధాల ముసుగులో కేవలం శత్రువు ఇంటర్సెప్టర్లను ఖాళీ చేయడమే లక్ష్యంగా డెకాయ్ మిస్సైల్స్ ను వాడింది. కానీ ఇరాన్ తన అసలైన బలాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ప్రయోగించలేదు. ప్రస్తుతం ఆ దేశం వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన న్యూ స్టాక్ చూస్తే మైండ్ పోతుంది. వీటిని వాడితే అమెరికాకు నిద్ర పట్టదు. హైపర్సోనిక్ క్షిపణులు. ఇది ఇరాన్ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం. ఇది శబ్దం కంటే 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ శత్రువుల రక్షణ వ్యవస్థలను సులభంగా ఛేదించగలదు. మార్చి 2026లో జరిగిన దాడుల్లో ఇవి 10కి పైగా ఇంటర్సెప్టర్లను తప్పించుకొని లక్ష్యాన్ని తాకాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఖైబర్ షేఖన్. ఇది 1450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా కొట్టగలదు. దీనిని అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు కూడా కష్టమే. కొత్త మిసైల్ సిటీలు. భూగర్భంలో 100 అడుగుల లోతులో నిర్మించిన క్షిపణి కేంద్రాల్లో వేల సంఖ్యలో అత్యాధునిక సాలిడ్ ఫ్యూయల్ క్షిపణులను ఇరాన్ సిద్ధంగా ఉంచింది. అప్గ్రేడ్ చేసిన డ్రోన్లు. రష్యా సహకారంతో తయారైన గెరాన్ 2 వంటి మరింత శక్తివంతమైన మరియు వేగవంతమైన డ్రోన్లు ఇప్పుడు ఇరాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇరాన్ తన పాత స్టాక్ను వాడేసినప్పటికీ ఇంకా 70% బాలిస్టిక్ క్షిపణులు మరియు 40 నుంచి 50% డ్రోన్లు అలాగే భద్రంగా ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన 1 నెల తర్వాత కూడా ఇరాన్ వద్ద తన యుద్ధ పూర్వ బాలిస్టిక్ క్షిపణి నిల్వలలో సుమారు 70%, లాంఛర్లలో 60% ఇంకా సురక్షితంగా ఉండడమే అమెరికాను భయపెట్టిన అంశం. దాడుల వల్ల శిథిలాల కింద కూరుకుపోయిన క్షిపణులను బయటకు తీసే పనులను ఇరాన్ ముమ్మరం చేసింది.
ఇరాన్ తన క్షిపణులను మరియు డ్రోన్లను భూగర్భంలో 100 అడుగుల లోతులో ఉన్న మిస్సైల్ సిటీలలో భద్రపరిచింది. వీటిపై దాడులు చేయడం అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలకు అత్యంత కష్టసాధ్యమైన పనిగా మారింది. చర్చల సమయంలో ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ ఒక కీలక ప్రకటన చేశారు. తాము యుద్ధ భూమిలో ఇంకా భయపెట్టని కొత్త ఆయుధాలు సిద్ధంగా ఉంచామని, ఒకవేళ దాడులు కొనసాగితే వాటిని ప్రయోగిస్తామని హెచ్చరించారు. అందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ న్యూస్ టాక్ ప్రతాపం చూడకముందే కాల్పుల విరమణకు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.